డెఫినెట్గా ఇది ఇందులో నుంచి ఒక్కళ్ళైనా సరే మన వర్క్షాప్స్ అన్నీ ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ అనుకున్నాను. ఈ 2 సంవత్సరాల్లో 24 క్రాఫ్ట్లో ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ని ఇవాల్టి సినిమా మేకింగ్కి అనుగుణంగా, అంటే మనము పూర్వం నెగిటివ్ మీద సినిమా మేకింగ్లో మనకు కొన్ని నామ్స్ ఉన్నాయి. అప్పుడు షెడ్యూల్ వేసే కో డైరెక్టరు, డైలాగ్ రైటర్తో ఫాలో అయ్యే అసోసియేట్ డైరెక్టరు, ప్రోగ్రామ్ను ఫాలో అయ్యే అసోసియేట్ డైరెక్టరు, మళ్ళీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళని క్లాప్, ఎడిటింగ్, కంటిన్యూటీలు, వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇలా స్టెప్ బై స్టెప్ ఉండేవాళ్ళం మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో. ఇప్పుడు అసలు ఇవేమీ అవసరం రావట్లేదు. ఒక కంప్యూటరు, ఒక బైక్ ఉంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సరిపోతున్నాడు అని చెప్తున్నారు. అంటే టెక్నికల్గా ఎక్కువ సౌండ్ ఉంటే కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి విలువ తక్కువ ఉంటున్న రోజుల్లో మనము బయట నాన్ మెంబర్స్ తోటి బాగా చదువుకొని టెక్నాలజీని బాగా అప్డేట్ చేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటి మనం కూడా కంపీట్ చేయాలి. మన యూనియన్ మెంబర్లు ఇవాళ మార్కెట్లో ఉన్న ఏ అసిస్టెంట్ డైరెక్టర్ కంటే తక్కువ కాదు అని నిరూపించడానికి మనకి ఇవాళ ఫిలిం మేకింగ్ మీద అవగాహన, అందులో భాగంగానే వెంకట సిద్ధారెడ్డి గారిని, ఎందుకంటే కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి సినిమాల్లో ఆయన ప్రయాణం నాకు బాగా తెలుసు. ఎవ్వరూ నమ్మలేదు కేర్ ఆఫ్ కంచరపాలెం గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంత అప్డేటెడ్ అంటే, ఫస్ట్ టైం బిఫోర్ రిలీజు మీరు రామానాయుడు స్టూడియోలో గురుగారు మీకు గుర్తుందో లేదో మీ పక్క సీట్లో కూర్చుని నేను చూసా. నేను ఈ సినిమా అసలు ఏం ఆడుతుంది సార్, అసలు ఏముంది అంటే ఆయన మీరు చూస్తూ ఉండండి, ఇది హిట్ అవుతుంది అండ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలకి ఇది మంచి స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది అన్నారు. నేను ఆయన విజన్కి ఆశ్చర్యపోయి ఈయన ఎలా జడ్జి చేశారు దీన్ని. నా తర్వాత ఆ సినిమా క్రియేట్ చేసిన రిజల్ట్స్ చూసి వెంకట సిద్ధారెడ్డి గారు ఈ రోజుల్లో ఫిల్మ్ మేకర్ అయితే విజయేంద్ర ప్రసాద్ గారు ఈ రోజుల్లో మోస్ట్ అప్డేటెడ్ ఫిల్మ్ మేకర్, ఆయనతో సింక్లో ఉన్నారని అనుకున్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ లెర్నింగ్ పాయింట్. అంటే మనకి తెలియకుండా మన బిలీఫ్ సిస్టమ్స్, మన ఆలోచనల విధానము మనకు తెలియకుండా ఇండస్ట్రీలో మారిపోతున్నాయి అన్నది నేను గమనించిన మొదటి సినిమా అనమాట. అప్పుడు ఆ క్లైమాక్స్కి అందరూ స్పెల్ బౌండ్, అన్ని కథలు ఒకళ్ళవే అని రౌండ్ ఆఫ్ చేసిన దగ్గర అది జడ్జి చేయటం కష్టం. ఆ తర్వాత చాలా సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్లో కానీ నెట్ఫ్లిక్స్కి వెళ్ళిన చాలా సినిమాలు ఆయనే పిచ్ డెక్లు పరిశీలించి అప్రూవ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని సెట్ చేసి మనకి యంగ్ ఫిలిం ఇవాళ జనరేషన్లో యంగ్ డైనమిక్ ఫిలిం మేకర్స్ లైక్ తరుణ్ భాస్కర్ దాస్యం, వెంకటేష్ మహా, అలాగే కొంతమంది రైటర్స్ని యంగ్ రైటర్స్ని పెట్టి ఆయన విడిగా సినిమా రైటింగ్ని ఆయన వర్క్షాప్స్ పెట్టి ఒక టీము పెట్టి కోఆర్డినేట్ చేసుకుని అలాగే వీళ్ళు మళ్ళీ పుస్తక ప్రచురణలోకి వచ్చి మనం మర్చిపోతున్న పుస్తకాలు చదవటం అన్న అలవాటుని యంగ్ జనరేషన్కి బాగా అలవాటు చేసి మోస్ట్ సక్సెస్ఫుల్ నవలలన్నీ ఈ మధ్యకాలంలో వాళ్ళ పబ్లిషింగ్ హౌస్ నుంచి వచ్చాయి. సో ఇలాంటి ఆయన కనుక మనని గైడ్ చేస్తే రేపొద్దున మన పిచ్ డెక్లు మనం వేరే ఎవరి దగ్గరైనా నేర్చుకున్నా కూడా ఈయనకే ఇవ్వాలి. అలాంటిది ఆయనే నేర్పిస్తే మనం ఆయన మీదే తోసేయచ్చు. సరే మీరే చెప్పారు అందుకే ఇలా చేసామని ఆయన్నే ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఈ వర్క్షాప్కి ఎంతో శ్రద్ధగా, అసలు ఆయనకి తెలియనిది లేదు ఫిల్మ్ మేకింగ్లో, ఇండియాస్ టాప్ డైరెక్టర్ని ప్రొడ్యూస్ చేసిన రైటర్ ఆయన. నాట్ ఓన్లీ యాజ్ ఎ ఫాదర్ బట్ ఆల్సో యాజ్ ఎ రైటర్. జస్ట్ మా అబ్బాయి డైరెక్టర్ అని కాకుండా ఆ అబ్బాయికి కావాల్సిన కథను కూడా సప్లై చేస్తూ, స్క్రిప్ట్ని సప్లై చేస్తూ, క్రియేటివ్ ఏస్థెటిక్ పార్ట్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్న ద లెజెండరీ గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ఇండియా టుడే శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.